అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. పేద ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దివంగత వంగవీటి మోహన రంగ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు అన్నారు. వంగవీటి మోహన రంగ 79వ జయంతి సందర్భంగా మండపేట పట్టణంలో కాపు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పట్టణంలోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాపు సంఘం అధ్యక్షుడు జిన్నూరు సాయిబాబా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు మాట్లాడుతూ రంగా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగారని, ఏ తరం వారికైనా రంగా పేరు సుపరిచితమని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల కోసం నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సమయంలో ఆయనను దారుణంగా హత్య చేశారన్నారు. రంగా మరణం కాపు సామాజిక వర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. రంగా ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని, సమాజంలో ఆ పనులకు అండంగా నిలుస్తూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాపు అభ్యుదయ సంఘం నాయకులు, పట్టణ కాపు యువత, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి యొక్క జయంతి కార్యక్రమం అంటే 78 సంవత్సరాలు వచ్చేసి 79 సంవత్సరాలకు వస్తున్నటువంటి మరి ఈరోజు వంగవీటి మోహన్ రంగా అనేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా తను విజయవాడ పట్టణంలో అంచెలంచెలుగా ఎదిరి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వంగవీటి మోహన్ రంగా అంటే ఎవరనేటువంటి స్థాయికి ఎదిగాడంటే అతను మరి విజయవాడలో అనేక ఉద్యమాల్లో పాల్గొనడం కాకుండా పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి రంగా అనేటువంటిది రంగా మా సొంతం అనేటువంటి అభిప్రాయం అన్ని వర్గాల్లోనే కూడా ఉందంటే రంగా గారు సాధించుకున్నటువంటి అభిమానం. మరి ఆయన ఏ రకంగా విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేదవాళ్ళ కోసం ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసేవాడు, ఎవరికి ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా ఏ రకంగా నిలబడేవాడు, అతనికి ఒక కులం అనేటువంటిది, మతం అనేటువంటిది లేకుండా పేదవాడి కోసం ఎక్కడికైనా సరే వెళ్ళేవాడు. ఇతనికి సాయం చేస్తే నాకేం కలిసి వస్తుంది అనేటువంటి వ్యక్తి కాదు. అతను అన్యాయం జరిగిందంటే అక్కడ ఖచ్చితంగా రంగా అనేటువంటి ఉండేవాడు. చివరిగా అతను చనిపోయినటువంటి సందర్భం కూడా పేదవాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ మరి నిరాహార దృష్టిలో కూర్చున్నటువంటి వ్యక్తిని నిస్సహాయుని చేసి ఆనాటి ప్రభుత్వం రంగా అనేటువంటి వ్యక్తి బతుకుంటే భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన, వాళ్ళ యొక్క రాజకీయ మనుగుడే ప్రశ్నార్థం అవుతుందనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఆ రోజు చేసి మట్టుపెట్టినటువంటిది ఈ దేశ చరిత్రలో మరి మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ కోరికగానే మిగిలిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రంగా అనేటువంటి వ్యక్తి ఎవరికి ఏ కష్టం వచ్చిన విషయం నేను ఉన్నానని చెప్పేటువంటి రంగా పేరు చెప్తేనే వాళ్ళకి పనులు జరిగిపోయేటువంటి రోజులు చూసాం. మరి అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేటువంటిది మనకు చాలా తీరం లోటు. రంగా అనేటువంటి వ్యక్తి ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా చాలా మంది రంగానే చూడలేనటువంటి వాళ్ళే. ఇప్పుడు సుమారు 40 సంవత్సరాలు, 38-40 సంవత్సరాలు అవుతుంది అతను చనిపోయి కూడా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అతను చూడలేదు, అప్పుడు పుట్టలేదు కూడా నేను కొంతమంది. అయినప్పటికీ కూడా భవిష్యత్ తరాల వాళ్ళు, భావ తరాల వాళ్ళు రంగా యొక్క ఆశయాల్ని ఆదర్శంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే రంగాకి ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిమానం ఉంది అనేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ అభిమానం అంతకంతకే ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం యువత అందరూ చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తూ రంగా యొక్క ఆశల్ని ఎదుటివాడికి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయాలనేటువంటి మనస్తత్వం కూడా అందరూ అలవర్చుకోవాలనేటువంటిది మనం చేస్తూ మరి ఈరోజు రంగా జయంతి సందర్భంగా ఆ మహానాయకుడికి మనం అందరం కూడా నివాళులు అర్పించాలనేటువంటి సందర్భంగా మనం చేస్తాం.